సెలవిచ్చున్నాయి, మేము ఇంకా నీ సన్నిధిలో నీ కొరకు ఏమేమి చేయాలో మాకే మీరు నేర్పించమని, మాతోనే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, నేను మీ తోటి విశ్వాసిగా మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మహాదేవుడు, మహిమగల దేవుడు, అన్ని తరాలలో కార్యములు చేయగల దేవుడు. తన పట్ల, తన యందు ఇంకా విశ్వాసముతో ఉన్నవారికి ఆయన గొప్ప గొప్ప వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చిన దేవుడు. ఈరోజు మనమందరము దేవుని వాక్యము కొరకు లేక దేవుని మాట కొరకు లేక ఆయన సన్నిధిలో ఉండుట కొరకు మనం ఏం చేయాలో జాగ్రత్తగా ఆలకిద్దాం. దేవుడు ఎప్పుడు మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. అది ఏ పూర్వకంటే కానీ, ఏ విధముగంటే కానీ కదా. ఒకసారి ఆ వాక్యం చదువుతారా? 99వ కీర్తన 7వ వచనం చదవండి. చూసారా? ఏ స్తంభం అంట? మేఘ స్తంభములో నుండి. దేవునికి స్తోత్రం. ఎవరండి? దేవుడు ఏ స్తంభంలోంచి మాట్లాడుతున్నాడంట? మేఘ స్తంభం. ఈరోజు మన అంశము స్తంభమే. ఆలోచించండి. అంటే ఈ స్తంభాల గురించి దేవుని ఉద్దేశం, అసలు దేవుడు మేఘ స్తంభములో నుండి మాట్లాడటం ఏంటి? దేవుడిగా మాట్లాడాలి కదా అమ్మా. ఆలోచించండి. అంటే దేవుడు ఏ విధముగాని చేతను మాట్లాడతాడు. అది అసలైన రహస్యం. ఏంటంటే ఆయన ఎక్కడుండి మాట్లాడినా నువ్వైనా నేనైనా మనం ఏం చేయాలంటే ఆలకించటానికి చెవియొగ్గాల. అది అసలు మాట. దేవుడు ఏ పరంగా మాట్లాడినండి కదా. ఇంకా మనం చదువుతూ ఉంటే ఎబ్రీ పత్రికలో రాసిన మాటను చూస్తే, మొదటి అధ్యాయం అంతా మనం చదువుకుంటూ వస్తూ ఉంటే, ఆయన ప్రవక్తల ద్వారాగా, దేవదూతల ద్వారాగా, సేవకుల ద్వారాగా కానీ అన్ని విధాలుగా మాట్లాడినట్లుగా రాస్తుంది బైబిల్ గ్రంథంలో. ఈ మాట్లాడే దేవుడు మనుషులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ మనుషుల్లో నుండి కొద్ది మంది మాత్రమే ఆయన మాటకు చెవియొగ్గారు, ఆయన మాటను ఆలకించటానికి ఇష్టపడ్డారు. ఆ కొద్ది మందిలో నుండి ఇంకా కొద్ది మంది పూర్తిగా దేవునికే అంకితం చేసుకొని, పూర్తిగా దేవునికే సమర్పించుకొని, ఇక నేను బ్రతుకుట క్రీస్తే, ఇంకా బ్రతుకుట క్రీస్తే అనుకున్నారు. అలా అనుకున్న ప్రజలందరూ కూడా ఆనందముతో వారందరికీ దేవుడు
ఒక గొప్ప 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 వాగ్దానాలు చేశాడు. అవి వారి పట్ల నెరవేర్చినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ఇప్పుడు మాట వినటమే ప్రాముఖ్యమైనది. మాట వినటమే గొప్ప శ్రేష్టము. మాట విన్నవారు దేవుని కొరకు ఏమండి జీవించటానికి ఇష్టపడతారు. మాట ఆలకించిన వారు ప్రభుకి ఇష్టమైన కార్యములు చేస్తారు. దేవుడు ఏమి చెప్పితే అది చేయటానికి తమను తాము సిద్ధపరచుకుంటారు కదా. దేవుడు ఏ స్తంభములో ఉండి మాట్లాడినా వినబడుతుంది కాబట్టి తప్పగా ఆలకించే మనమే అయ్యా ఇది దేవుని మాట అనుకుంటే తప్పనిసరిగా నువ్వేం చేస్తావు? ఆ మాటని అంగీకరిస్తావు, ఆ మాటని ఆలకిస్తావు. ఏమండి ఆ మాటలో ఉన్న గొప్పతనాన్ని, ఆ మాటలో ఉన్న శక్తిని అర్థము చేసుకొని ఇది నా జీవితానికి, ఇది నా బ్రతుకుకి అవసరమైన మాట, అవసరమైన మాట అని తప్పగా వారు ఆ మాటకు కట్టుబడి ఉంటారని బైబిల్ గ్రంథంలో ఉంది. అందుకు దేవుని బిడ్డలారా, మనము బైబిల్ గ్రంథంలో చాలామంది పేర్లు మనకి ఇప్పటికే తెలిసిపోయి ఇదిగో పలానా పలానా వ్యక్తి అని చెప్పబడిక అయినా పోయిన వారం విన్నాను కదా, అంతకుముందు విన్నాను కదా అనుకోవచ్చు. కానీ వారు దేవుని మాటకి ఎలా స్పందించారు, దేవుని మాటని ఎలాగ వారు తీసుకున్నారు, దేవుని మాట అంగీకరించిన తర్వాత వారు ఎలాగ జీవించారు, ఇది మనం కొంచెం వాక్యపరంగా తెలుసుకుందాం. ఓకేనా? ఆది కాండము 17వ అధ్యాయమును మనం చదివితే అక్కడ ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పేరు మీకు తెలుసు, నాకు తెలుసు. కొన్ని సంవత్సరాల నుంచి మనం ఆయన పేరు గురించి వింటూ ఆయన గురించి కొన్ని సంగతులు మనం తెలుసుకుంటూ ఉన్నాము. అంటే ఆయన మొట్టమొదట ఏమండి ఆయన మొట్టమొదట ఏ మాట విన్నాడు అంటే ఆలోచించాలి, దేవుని మాట విన్నాడు. అది ఆది కాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. ఏమండి దేవుని మాట మేఘస్తంభంలో వినబడిందో లేక ఆకాశంలో వినబడిందో, ఏమండి ఎక్కడి నుంచి అంటే కానీ దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆ మాటని ఆలకించాడు ఆ వ్యక్తి. ఆలకించిన వాడు ఏమి చేశాడో చూద్దాం తర్వాత కదా. ఆలకించిన వాడు ఏం చేశాడంటే ఏం చెప్పాలి? మాట విన్నాడు. మరి విన్నవాడు ఏం చేశాడంటే ఆయన అన్నీ కూడా విడిచిపెట్టేశాడు. అన్నీ అంటే పుట్టిన ఊరు, కన్నవారిని, రక్త సంబంధికుల్ని, ఏమంటే ఊరి వారిని అందరినీ వదిలేశాడు. ఏ మాట కొరకు వదిలేశాడంటే దేవుని మాట. అది ఖచ్చితం. దేవునికి స్తోత్రం. దేవుని మాటనండి. అంటే ఆ మాట ఆయనకి ఏమి ఇస్తుంది అనుకున్నాడంట, ఆ మాట వల్ల ఆయనకి ఏం జరుగుతుంది అనుకున్నాడు, ఆ మాట వల్ల ఏం పొందుకోబోతున్నాడు అని ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, భూలోకములో సర్వ సమృద్ధిని పొందుకున్నాడు. ఇది మొదట. తర్వాత ఇంకేం పొందుకున్నాడు అంటే ఆయన పరలోకమును కూడా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. భూలోకములో సర్వ సమృద్ధిని పొందుకున్నాడు, పరలోక రాజ్యాన్ని కూడా పొందేసుకున్నాడండి. ఎంత గొప్ప మాట! అంటే దేవుని మాట వలన ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యమైన కార్యములు జరుగుతాయి. అందుకే మనము కూడా ఎక్కువగా దేవుని మాటలు వినటానికి ఇష్టపడుతూ ఉండాలి. దేవుడు ఏం చెబుతున్నాడో ఆలోచిస్తూ ఉండాలి. దేవుడు ఏ సలహా ఇస్తున్నాడో అది గ్రహిస్తూ ఉండాలా. దేవుడు ఏం చేయమని, ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడో నువ్వు ఆ ప్రయాణమే చేయాల. అది తప్పనిసరిగా చేసిన వారు అందరూ కూడా
గొప్పగా భూలోకములో, గొప్పగా పరలోకములో వారు ఉన్నారండి. అందుకు దేవుని బిడ్డలారా ఆలోచిద్దామా? ఆలోచించండి. నేను చెప్పిన వాక్యం చదవండి ఒకసారి. 17వ అధ్యాయం. అంటే వయసు ఎంత పరిమితం లేదు, కానీ వయసుతో లెక్క వేసుకోలేదు ఆయన. అంటే ఇప్పుడు వయసు కూడా రాయబడింది, 99 సంవత్సరాల వయసు గలవాడై ఉన్నాడంట. ఒకవేళ మన లెక్కల ప్రకారంగా అయితే ఇక ఆయన లేచి నడలేని పరిస్థితి. అంతేనా ఏమా? అంతేనా కదా? నడలేని పరిస్థితి. ముసలివాడు, వృద్ధుడు, ఇంకా కర్ర పట్టుకొని ఒక అడుగు వేస్తాడు. నేను నిన్న ఇటిల్లని ఇలాగ రోడ్డుని వెళ్తే పాతకాల మనిషి ఒక ఆయన ఎదురయ్యాడు. ఆయనకి చాలా చాలా సంవత్సరాలు వయసు అయిపోయింది. నాకు బాగా తెలుసు. ఆయన పేరు ముసలయ్య అంటారు. అంటే మనోళ్ళు అతను, సాకలోళ్ళు అతను ముసలయ్య అంటారు. అతన్ని నేను చూసా. వయసు చాలా ఎక్కువ అయిపోయింది, చాలా పెద్ద వయసు వచ్చేసింది. ఆయన నాకు ముందు నడుస్తున్నాడు, నేను వెనక నడుస్తున్నాను, ముందు వస్తున్నాడు. ఆయన నడుచుకు ఎలా ఉందో తెలుసండి? ఆయన నడక కర్ర అట్టుకున్నాడు. అంతే కదా? అంటే వయస్సు గతించిపోయింది కాబట్టి ఇంకా తప్పదు. శరీరము ముతతుల్యం అయిపోతుంది కాబట్టి, ఇక శరీరము సహకరించదు కాబట్టి ప్రతి మనుషుడికి అదే పరిస్థితులు. అందుకని ఈ 99 సంవత్సరాల వయసు గల అబ్రహాము, చదవమా, యెహోవా దేవుడు ప్రత్యక్షమై, నువ్వు నమ్ముకొని ఆరాధిస్తున్న దేవుణ్ణు, సర్వశక్తి గల దేవుణ్ణు ఎక్కడ నడుస్తున్నాడంట? దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. గమనించండి దేవుని బిడ్డలారా, వయసుతో పరిమితం లేదు. నువ్వు ఇప్పుడు యవనస్తుడు అవ్వచ్చు, ఎవరి అభిప్రాయం అవ్వచ్చు, లేక ఒక పెద్ద వయసు అవ్వచ్చు. వయసుని గురించి కాదు ఇప్పుడు మనం ఆలోచించేది. మాట దేవుడు చెప్తున్నాడు, మాట దేవుడు వినిపిస్తున్నాడు. ఆ మాట ఆలకించే నువ్వు, నేను, మనమందరము ఎక్కడ నడవాలంట? దేవుని సన్నిధిలో నడక ఉండాలి. దేవుని సన్నిధిలో నడక ఉండాలండి. దేవుని సన్నిధిలో నడిచిన వారందరూ ధన్యులైపోయారు. దేవుడు వారికి ఇచ్చాడు ధన్యత. దేవుని వల్ల వారు గొప్పవారయ్యారు. ఈ భూమి మీద కానీ, వారి కొరకు సిద్ధపరిచిన పరలోకములో కానీ, ఎక్కడైనా సరే వారు గొప్పవారుగా కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చక్కగా రాసి ఉన్న మాటలు మనం చూస్తున్నాం కదా. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండాలి. నిందలేనివాడిగా, నిందించబడలేని వ్యక్తిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. మరి ఆ చెప్పిన మాటను బట్టి అబ్రహాం గారు ఏం చేశాడు అంటే, 12వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. యెహోవా దేవుడు అతనితో చెప్పిన ప్రకారము, దేవునికి స్తోత్రం. అవును, చెప్పాడు కదా, నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడిగా ఉండు అన్నాడు. ఆ మాట ఆలకించిన అబ్రహాము ఏం చేశాడంటే, యెహోవా దేవుడు తనతో చెప్పినట్లుగా అతడు వెళ్ళాడండి. మరి వెళ్ళిన వ్యక్తికి ఏమిచ్చాడు అని మనకు ఒక ప్రశ్న ఉండొచ్చు కదా. నడిచాడు కదా, దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా అని మనం ఆలోచించి, మరి నడిచిన వాడికి, ఉన్నవాడికి ఏమిచ్చాడు దేవుడు అంటే, భూమి సంబంధమైన చూద్దాం. ఇప్పుడు భూలోక సంబంధమైంది 13వ అధ్యాయం చూడండి. అబ్రహాము ఎండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చూసారా, మాట ఆలకిస్తే
భూమి మీద జీవించినంత కాలము మనిషికి అవసరమైనవి ఇవే కదండి బాబు, మనిషికి అవసరమైన ఇవే కదా. ప్రతి మనుషుడు ఆశించేది వీటిలే కదండి. నాకు కొంత డబ్బులు ఉంటే బాగును, కొంత బంగారం ఉంటే బాగును అనుకుంటాం, అనుకుంటాం, కావాలనుకుంటాం. కథ రాకపోవచ్చు కానీ ముందు అనుకుంటామా లేదా? మనసులో అనుకుంటూ ఉంటాం. అయితే ఇవన్నీ నీకు కూడా కలగాలి, నువ్వు కూడా పొందాలి అని అంటే నువ్వు నేను మనం అందరము గట్టిగా ఎక్కువగా దేవుని మాటనే తీసుకోవాలి. తీసుకొని ఆ మాట ప్రకారంగా మనం ఆయన సన్నిధిలో నడుస్తూ ఉండాలి. దేవుని సముఖములో లేక దేవుని సన్నిధానములో నడిచిన వారికి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదములు కదా, ఆశీర్వాదములు, దీవెనలు, ఫలాలు, అభివృద్ధి. దేవుడు ఎంత గొప్ప కార్యమునైనను చేయటానికి సమర్థుడు, సామర్థ్యత కలిగిన దేవుడు. నువ్వు గాని దేవుని మాట మీదే ఆధారపడి ప్రభా ఏది ఏమైనా సరే నీ మాటే నాకు జీవము, నీ మాటే నాకు బలము, నీ మాటే నాకు ఆశ్రయము, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు ప్రభా అని నిర్ణయం చేసుకుంటే చాలండి. దేవుడు ఏం చేస్తాడంటే ఇక నీ పక్కకు వచ్చేస్తాడు, ఇక నీ దగ్గరకు వచ్చేస్తాడు, నీ అంటే ఉంటాడు, ఇక నీతోనే నడుస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు వస్తా ఉంటాడు. నువ్వు ఏ ప్రయత్నం చేసినా సరే సఫలం అవుతుంది, నువ్వు ఏ పని చేసుకున్నా సరే అది ప్రయోజనం అవుతుంది. ఏది కూడా తక్కువ లేకుండా నీ ఇంటి నిండా, నీ ఒంటి నిండా కదా, నీ ఇంటి నిండా, నీ ఒంటి నిండా నువ్వు జీవించే కాలం అంతటా కూడా ఆయన నీకు సఫలము సఫలము సఫలము. అందుకని మనము ఎక్కువగా దేవుని మాటలకి మనము ఏమండి అవకాశం ఇస్తూ ఉండాలి. లోకంలో అందరి మాటలు వింటాం, అవి వాస్తవమే ఏమండి, కానీ దేవుని మాట ఒక అరగంట గంట మనకి చెప్తా ఉంటాడు. మిగతా సమయం అంతా లోకంలో మాటలు వింటూ ఉంటాం. ఆ మాటలు వినటం వల్ల మనకి ఏమి ప్రయోజనం ఉంటుందా? ఏమి ఉండదు. ఏదో చెబుతారు వాళ్ళు, వాళ్ళకెత్తాం అంతే. వాళ్ళ మాటకి ఏదో సమాధానం చెప్తావు నువ్వు అంతే. ఏమో అక్కడ ప్రయోజనం ఉండవు, అక్కడ కార్యాలు జరగవు. కానీ దేవుని మాటను మీద మనం నువ్వు ఆశ పెట్టుకుంటే తప్పగా నీకు మేలే, నీ జీవితానికి గొప్ప అభివృద్ధే. మనమందరం కూడా భూమి మీదనండి, భూమి మీద బలమైన వారిగా ఘనమైన వారిగా కూడా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కదండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో అబ్రాహం గారు నడిచారని బైబిల్ గ్రంథం రాసింది. ఆ వ్యక్తిని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు అని మనం చూసి చదివేసాం బైబిల్, అంతేనా? అంతే కదా. మరి వాళ్ళ గురించి ఇంకలా మనం చెప్పుకుంటా ఉంటే మరి మన గురించి ఏంటి కదా. ఇప్పుడు మన గురించి చూడాలి. మన గురించి అంటే నీ పేరు పెట్టి చెప్పట్లేదు, కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆ మాట మీద నువ్వు ఆధారపడాలి, ఆ మాటనే గట్టిగా పట్టుకోవాలి. నిజంగా చెప్పాలంటే భక్తులందరూ దేవుని సమ్ముఖంలో నడిచారు. ఒక నోవాహు కానీ ఏమంటే, ఒక అబ్రహాం కానీ, ఒక హానోకు కానీ ఏమండి, ఒక మోసే కానీ, ఒక ఆహరోను కానీ, ఒక సమూయేలు కానీ అందరూ దేవుని సన్నిధిలో నడిచారు వాళ్ళు. అందుకే వారికి దేవుడు గొప్ప గొప్ప బిరుదులు కూడా ఇచ్చాడు. వారు ప్రవక్తలు అన్నాడు. ఏంటి సామాన్య మనుషులై ఉండి కూడా ఏమన్నాడు దేవుడు వాళ్ళని? ప్రవక్తలు అన్నాడు, యాజకులు అన్నాడు, సేవకులు అన్నాడు, దీర్ఘదర్శులు, ఇలాంటి గొప్ప పేర్లు వాళ్ళందరికీ దేవుడు పెట్టాడు. మళ్ళాంటి వాళ్ళండి వాళ్ళు కూడానా, మళ్ళాంటి సామాన్య మనుషులే, కానీ దేవుని మాట మీద వారు ఆధారపడి జీవించడం వల్ల ఆ గొప్పతనాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అందుకు వారిని ప్రవక్తలని మనం పిలుస్తున్నాం. ఏమండి, ఏలియా ప్రవక్త అంటాం కదా, మోసే ప్రవక్త అంటాం కదా కదా మన్నాగా. మరి అంత గొప్ప బిరుదులు రావడానికి కారణం ఏంటంటే ఒకే ఒకటండి, దేవుని మాటను వారు చెవిపెట్టి ఆలకించారు. అలా ఆలకించిన వారందరికీ దేవుడు గొప్ప 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 మేలులు చేశాడు. చూడండి, ఒక్కసారి కీర్తన గ్రంథంలోకి రండి.
128వ కీర్తనలో మొదటి మాట చదవండి. ఇప్పుడు మన గురించి ఉంటుంది అక్కడ. అదిగో చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి నడిచేవారందరూ దేవునికి స్తోత్రం. కానీ పేరు రాయలేదండి. అక్కడ రాశాడ పేరు లేదు. అంటే ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? మనకి. అబ్రహాం గారు కాదు, వెళ్ళిపోయాడు ఆయన. ఈ మాట ఎవరికి వర్తిస్తుందంటే మనకి. అంటే మనమందరం కలిసి ఎలాగొచ్చాం ఇక్కడికి? భయముతో భక్తితో వచ్చాం. అంటే ఇది దేవుని మార్గము, ఇది ప్రభు సన్నిధి. నేను వెళ్ళి ఆ ప్రభుని ఆరాధించాలని వచ్చావు కదా నువ్వు, కదండి. అందుకు నీ కోసం అంటున్నాడు దేవుడు, నీ కొరకు అంటున్నాడు దేవుడు. ఏమని? నిశ్చయముగా కష్టార్జితము అనుభవిస్తావయ్యా. నీకేమి కొరత ఉండదు. నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కాబట్టి ఆ పని మీద గొప్ప లాభము నేను మీకు ఇస్తున్నాను. పని మీద గొప్ప లాభం నేను ఇస్తున్నాను. దేవుని మాట ఇది. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఏమండి, భక్తి కలిగి భయము కలిగి ఆయన త్రోవల గుండా నడిచి వచ్చాం. మనం ఆయన మార్గంలో నడిచి వచ్చాం. ఆయన ఉండే స్థలంలో నడిచి వచ్చాం. ఆయన పరిశుద్ధ దేవాలయంలో ఆయన స్తుతించాలని వచ్చిన నీకు ఏమన్నాడు దేవుడు? నిశ్చయముగా నీవు కష్టపడి పని చేసిన దాన్ని బట్టి మంచి ఫలితము అనుభవిస్తాం, మంచి లాభము. అంటే భూలోకంలో జీవించే వరకు కావాలి కదండి మనకయ్యి. భూమి మీద ఉన్నంత వరకు అందరూ కావాలండి. నాకు కావాలి, మీకు కావాలి, అందరూ కావాలి. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ఎవరికైనా. కానీ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అది మనం గ్రహించండి. దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ చేతి పనే ఎక్కడి నుంచో ఆదాయం వస్తుంది, ఎక్కడి నుంచి లాభం వస్తుందండి? రాదు. నువ్వు చేసే పని ఉంది కదా, ఆ పని సఫలం చేస్తాడు దేవుడు. ఎలా చేస్తాడు సఫలము? యెషయా గ్రంథంలో చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనము. యెహోవా నాకు సమాధానం స్థిరపరిచే ప్రభువా, నిజముగా నీవు నా పక్షముగా ఉండి నా పనులన్నిటినీ దేవునికి స్తోత్రం. అంటే కార్యం జరిగిందంటారా? ఆయనకి జరిగింది. ఆ కార్యం చూసారా? చూశాడు. చూడబెట్టి ఆ మాట చెప్తున్నాడు. నువ్వు చూడవా? మనం చూడమా? తప్పగా అన్నాడు కదండి. నీ చేతులతో పని చేస్తున్నావు కాబట్టి నిశ్చయముగా నీవు అనుభవిస్తావు. నీ కష్టార్జితం ఎక్కడికి పోదు. నీకు వచ్చే లాభము ఎవరు తీసుకోరు. అది నీకు, నీ భార్యకు, నీ బిడ్డకు చెందుతుంది. నీ కుటుంబం సుఖంగా ఉండాలి, నీ కుటుంబం ఆనందంగా ఉండాలి. అందుకు నీ కుటుంబం కొరకు నేను ఆలోచిస్తున్నానమ్మా అంటున్నాడు దేవుడు. అందుకని దేవుని బిడ్డలారా, మనలో ఒక తీర్మానం ఉండాలి. ఏ తీర్మానం అంటే అది? నేను ఖచ్చితంగా దేవుని మాటనే వింటా. దేవుడు ఏమి చెప్పినా సరే నేను రెడీ. దేవుడు నాకు ఏమి తెలియపరిచినా రెడీ. ఏమి చేయమన్నా సరే నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అనుకోవాలి. బైబిల్ గ్రంథంలోనే కాదు కానీ మన సమాజంలో కూడా చాలామంది విశ్వాసులు మనం ఖచ్చితంగా ఉన్నాం. ఉండబెట్టి సమాధానం ఉంది ఇక్కడ కదా. ఎవరు బట్టి సమాధానం? నిజముగా నీవు నాకు సమాధానం ఇచ్చేవయ్యా, అది నా కళ్ళకు కనబడుతుంది. నేను చూస్తున్నాను. నా బిడ్డలు, నా కుటుంబ సభ్యులు అందరం కూడా చక్కగా సమాధానపరిచేవయ్యా, అది నాకు కనబడింది తండ్రి. అది నేను ఇప్పుడు కళ్ళారు చూస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు, మళ్ళా నీవు నా పక్షముకు వచ్చి నా పనులన్నీ సఫలం. ఏ పని చేసుకున్నా సఫలమే, ఏ కార్యం చేసినా సఫలమే. ఏమండి, ఎంత దూరం ప్రయాణం చేసినా సరే ఆ ప్రయాణం కూడా సుఖవంతంగా అవుతుంది.
ఇది ఎవరు చేస్తున్నారు అంటే మన పక్షంగా ఉన్న మన దేవుడు. అందుకు ఆ దేవుని పట్ల మనం ఎక్కువగా ఆలోచన చేద్దాం. ఏమండి, ఇప్పుడు మేఘస్తంభములో నుండి మాట్లాడిన దేవుడు ఎక్కడికి వస్తున్నాడో చూద్దామా? ఎక్కడికి వస్తున్నాడో చూద్దామండి. చూడండి ఒకసారి నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం కూడా చదువుతారు ఒకసారి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలలో వారి నడిపించుటకై మేఘస్తంభములోను వారిని వెలుగిచ్చుటకు అగ్ని స్తంభములోను ఉండి దేవునికి స్తోత్రం. ఏమండి, మొదటి మాట ఏం చూసాం? మేఘస్తంభములో నుండి మాట్లాడాడు. విన్నావా లేదా? ఏమో విన్నారా? నాకు చూడండి, కాసు ఉత్సవాన్ని బైబిల్లో చూస్తూ ఉంటున్నారు. మాట చెప్పేటప్పుడు నాకు అది చూస్తే వాక్యం వింటారు మీరు. అది 24 గంటల బైబిల్లో చూస్తూ ఉంటే ఎలా నా మాట పక్క పోతూ ఉంటాయి. మీ మనసు అంతా బైబిల్ మీద ఉండిపోతుంది. ఆ బైబిల్ మీకు అర్థమైపోద్దా? చదువుతారు కానీ అర్థం కాదు. వివరించాలి దాని గురించి. ఒక ఆయనలాగా చదివాడు కదా, ఎవరో ఆ నపంసకుడు అర్థమై వెళ్తా ఉంటే బైబిల్ చదువుతున్నాడు. ఏమైనా అర్థమైంది అడిగే? లేదు. అప్పుడు సేవకుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేయడంటే సేవకుడు పంపించాడు దగ్గరికి. మరి అబ్బాయి నువ్వు చదువుతున్నావు కానీ ఏమైనా అర్థమైందని అడుగుతున్నాడు ఈ పిలుపు. నిజం అర్థం కాదండి బైబిల్. దాన్ని వివరించే వాళ్ళు కూడా ఉండాలని దేవుడు నియమించాడు. అందుకు కొంచెం మీరు నా వైపు చూడండి, నా వైపు వెనుక దేవుని వైపు చూడండి. దేవునికి స్తోత్రం. ఇందాక ఏమన్నాడంటే నేను మేఘస్తంభం నుండి మాట్లాడుతున్నాను అన్నాడు. మాట్లాడిన దేవుడు ఏమన్నా ఏ స్తంభంలోకి వచ్చాడంట? అగ్ని స్తంభములోకి వచ్చి వారికి ముందరగా నడుచుచున్నాడు. ముందు నడిచేవాడు ఏం చేస్తాడండి? ముందు నడిచేవాడు ఏం చేస్తాడు? దారి చూపిస్తాడు కదా. నిన్న మా బాప్తిజాలు ఇచ్చాం కదా వెళ్ళి. మీ అందరికంటే ముందు నడుస్తున్నాను నేను. కారణం ఏంటంటే నా ఆలోచన అటు వెళ్ళిపోయింది. అప్పుడు నేను వీళ్ళందరికీ ముందు నడాలి, నాకు వచ్చిన తలపాలు వచ్చేసాను. అందుకే స్పీడ్గా ముందుకు వచ్చేస్తున్నాను. అందుకే అంటే ముందు నడిచే వ్యక్తి ఏం చేస్తాడంటే నీకు ఒక దారి చూపిస్తాడు. ఆ దారిలో రాళ్ళు ముళ్ళు తుప్పులు ఏది నీకు ఆటంకం చేయకుండా నీకు మార్గము స్థిరపరుస్తున్నాడు. నీకు మార్గము, నువ్వు నడవటానికి మార్గం కావాలని దేవాది దేవుడు అగ్ని స్తంభములో రాత్రి వేళ ఏమండి నీకు దారిని చూపించాడు. మరి ఆ మార్గమే యెహోవా మార్గము. ఆ మార్గం నడిచేవారు ఎవరంట? భయము భక్తి కలిగి ఉన్నవారు. భయము భక్తితో దేవుని మార్గంలోకి వచ్చిన వారు నిశ్చయముగా మేలే పొందెదరు. నిశ్చయముగా మేలే పొందెదరు అని దేవుడే చెప్పేశాడని. మనం కాదు చెప్పుకునేది, దేవుని మాట ఇది. దేవుడు నీ జీవితం మీద దృష్టి పెట్టి నీ ఆలోచనలను ముందుగా తెలుసుకొని నీవు నడాలి, నా మాట వినాలి అని దేవుడు చెప్పిన దాన్ని బట్టే నువ్వు చేస్తున్నావు. కాబట్టి అందుకే నీ చేతులను బలపరుస్తున్నాడు. నీ చేతులతో పని చేయి, తప్పగా పని సఫలం నేను చేస్తానని దేవుడు చెబుతున్నాడు కదా. ఇప్పుడు మేఘ స్తంభములో నుంచి మాట్లాడాడు. 2 అగ్ని స్తంభములో నుండి మార్గము చూపించాడు. ఇప్పుడు దేవుడు ఇంకా రాను ఈ స్తంభాల్ని ఎవరికి పోలుస్తున్నాడు అంటే ఈ స్తంభం ఎవరు అని దేవుడే చక్కని మాట ఒకటి మరొకటి చెబుతున్నాడు అన్నట్లుగా బైబిల్లో ఉంది. దీన్ని మనమందరం కూడా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఈ స్తంభం మీద మనసు పెట్టండి. అదిగా బాగా ఆలోచించారా? ఇప్పుడు మరొక స్తంభములు అంట. ఇందాక చెప్పాను కదా, మన సబ్జెక్ట్ ఏంటి? స్తంభము అనే వాక్యం. ఆ స్తంభంలో దేవుడు అలా ఉన్నాడు, దారి చూపించాడు, నడుస్తున్నారు ప్రజలు. ఇంకా ఆ ప్రజలకు చెబుతున్నాడు రాను వచ్చే కాలంలో ఇంకెవరు స్తంభాలంటే ఇదిగో చూడండి. ఇప్పుడు ఏమన్నాడు బాబు?
ఈ స్తంభములను పరిశుద్ధ స్థలములో నిలబడే స్తంభాలు. ఏమండి, ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడే మనకు కనబడుతున్నాయి ఏంటి స్తంభాలు. ఎక్కడున్నాయి ఈ స్తంభాలు అంటే పరిశుద్ధ స్థలములో ఉన్నాయి కదమ్మా. అంటే పూర్వకాలం మందు భక్తులు దేవుని నామ ఘనత కొరకు, దేవుని నామ మహిమ కొరకు ఇలాగ ఆరాధించాలి, ప్రజలు ఒక చోట కూడుకోవాలని ఏమంటే ఒక వ్యక్తి ఆలోచన చేసి ఒక దేవాలయం కట్టాడు. దేవాలయం కట్టాడు. ఆ దేవాలయం కట్టిన అతనితో అంటాడు దేవుడు, ఇదిగో బాబు మందిరం అయితే కడుతున్నావు కానీ ఆ మందిరములో నువ్వు 2 స్తంభాలని నిలబెట్టాలా అని ఆ మందిరము కట్టిన అతనికి చెప్పాడు. ఏమండి, నిజంగా నేను కూడా ఆలోచిస్తే ఈ మాట కూడా నాకు ఈ మందిరం కట్టేటప్పుడు నాకు ఆలోచన రాలేదండు. నేను గోడలు కట్టేసి వదిలేసా. అప్పుడు కొంతమంది ఆఫీసర్లు వచ్చారు. వచ్చి వారు అన్న మాట నిజంగా నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. అప్పుడు కూడా ఆ ఆఫీసర్లు వచ్చి అన్నారు, బాబు ఇంత ఎడల్పు మందిరం వేసావు, దీనికి స్తంభాలు లేకుండా ఎలా నిలబెడుతుంది, నీకు స్లాబ్ ఎత్తను అంటున్నావు కదా అన్నారు. నాకు ఆలోచన రాలేదు అప్పుడు, నాకు ఐడియా రాలేదు. అప్పుడు గోడలు కట్టి స్లాబ్ వేద్దాం అనుకున్నాను నేను, నా సొంత ఆలోచన. చూడండి, అప్పుడు దేవుడు మరి ఆ పెద్దవాళ్ళని పంపించి, ఆ ఆఫీసర్లను పంపించి దీనికి ఒక స్తంభాలు కావాలన్నాడు. ఈ స్తంభం ఉంటేనే అది పైన నిలవగలుగుతుంది, ఈ స్తంభాలు లేకపోతే అది కూలిపోద్ది, నీకు నష్టం జరుగుతుంది, అందుకని స్తంభాలు నువ్వు వేయాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు సలహాతో వేయబడ్డాయి. డబ్బులు ఖర్చు అయితే అవనియండి. ముందు ఎంత బలం వచ్చిందంటారు, ఎంత శక్తి వచ్చిందంటారు, ఎన్ని స్టేర్లైనా పైన కట్టుకోవచ్చు, అంత అవకాశం. అంటే ఏంటంటే ఒక స్తంభము అన్నది నిలబడి ఉంటే దానిపైన ఎన్ని గోళ్ళైనా ఎన్ని మేళ్ళైనా కట్టుకోవాలి. అందుకు మీకు ఒక స్తంభముగా నేను నిలబడుతున్నాను అన్నట్లుగా దేవుడు తెలియపరిచాడు. స్తంభం అవసరం. ఈ గోడల మధ్యలో స్తంభాలు ఉన్నాయి, అవసరం కదా. ఆ పిల్లర్లో ఉండటం వలన ఈ బలముకు శక్తి కలిగింది. అదే దేవుడు అంటున్నాడు, ఈ పరిశుద్ధ స్థలములో ఈ 2 స్తంభాలు ఏమవ్వాలా, నిలబడి ఉండాలి. అవండి పరిశుద్ధ స్థలములో నిలబడ్డారు. ఒక మోసే, ఒక ఏలియా, వారికి కూడా దీపస్తంభాలను రాయబడింది బైబిల్లో. ఏమండి, పరిశుద్ధ స్థలం నిలబడిన వారు వాళ్ళు. ఆ స్తంభాలు ఎప్పుడు కూడా కృంగిపోలేదు, ఆ స్తంభాలు ఎప్పుడు కూడా కూలిపోలేదు, ఆ స్తంభాల వల్ల నష్టం జరగలేదు. ప్రజలకు కానీ సమాజానికి కానీ మేలైనది దేవుడు చేయటానికి ఆ స్తంభాలలోనే ఉన్నాడు. ఏమండి, పరిశుద్ధ స్థలములో ఉన్న స్తంభాలు కూడా పవిత్రమైనవి. ఏమండి, మేఘస్తంభంలో ఉన్న దేవుడు, అగ్నిస్తంభంలో ఉన్న దేవుడు. ఇప్పుడు ఒకవేళ ఆ సొలొమోనుతో మాట్లాడితే ఏ స్తంభంలోకి వచ్చాడు అనొచ్చు దేవుడిని? ఇగో ఈ స్తంభాల్లోకి వచ్చాడు. అలాగని ఈ స్తంభాల మొక్కమని కాదు. అంటే దేవుని యొక్క ఉనికి, దేవుడు నీ కొరకు నా కొరకు ఎన్ని విధాలుగా ఏమండి వస్తున్నాడు అన్నది మనం గ్రహించాలి. వచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతో మాట్లాడుతున్నాడు, నీకు దారి చూపిస్తున్నాడు. నీవు ఆలకించిన మాటను బట్టి ఆ దారిలో నడిస్తే నీవు ధన్యుడివే. నువ్వు ఏ పని చేసుకున్న లాభమే. ఎక్కడికి వెళ్ళినా సుఖముగా మలక్షేమంగా తిరిగి వస్తావు అంటున్నాడు దేవుడు. అందుకని దేవుని బిడ్డలారా, మనుషులుగా విశ్వాసులుగా ప్రభుని కలిగి ఉన్నవారిగా ఆయన మాటకు కూడా మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇద్దాం. ఆయన మాటకు కూడా మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇద్దాం. దేవుని నమ్ముకొని వదిలేయటం కాదు. దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో బలం ఉంది. అందుకే ఆ దేవుడు స్తంభములో, మేఘస్తంభంలో మాట్లాడాడు, అగ్ని స్తంభంలో దారి చూపించాడు. ఇప్పుడు దేవాలయము ఏమండి లో ఉన్న స్తంభాల దగ్గర వచ్చేసాడు పరిశుద్ధ స్థలములోనికి. ఈ పరిశుద్ధ స్థలములో ఉండి ఏం చేస్తాడు దేవుడు? నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు కదా.
ఇప్పుడు పరిశుద్ధ దేవాలయంకి వచ్చిన మనందరిని దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించగల దేవుడు కదండి. దినవృత్తాంతల గ్రంథంలో 31:10 మీరు చదివితే ఆ మాటలు ఉంటాయి. ఏమండి? యెహోవా తన జనులను, చూసారా, యెహోవా దేవుడు ఏం చేశాడంట? తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప ఆదాయం కనబడుతుంది. ఎక్కడ ఆశీర్వదించబడతాం మనం? ప్రభు సన్నిధిలో, ప్రభు ఆలయంలోనే. ఆయన నిలిచుండే స్థలం ఇది. దేవాది దేవుడు ఏమండి మందిరము నిండా తన మహిమను నింపాడు. తన ప్రసన్నతను కూడా ఇక్కడ ఉంచాడు. ఆయన సమాధానపరిచాడు. అదిగో వస్తున్న జనులందరినీ దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తున్నాడు. సొలొమోను గారు కట్టిన దేవాలయంలో జనులు వచ్చి ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. జనులు దేవుని స్తుతిస్తూ ఉంటే అందరినీ కూడా దేవుడు దర్శిస్తూ మనిషి మీద తల మీద చేతులు పెట్టి ప్రభు అయిన దేవుడే ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. వారు గొప్ప గొప్ప పట్టణాలు, గొప్ప గొప్ప రాజ్యాలు వారు కట్టుకొని నివాసాలు చేశారు. దేవుని బిడ్డలారా, అలాగే నీకు కూడా, నాకు కూడా, మనకి కూడా ఏమండి పెద్ద పట్టణం అవ్వట్లేదా? వాటరేవు అంటే అవుతుంది. ఒకప్పుడు ఎలాంటి ఊరిది? చిన్న చిన్న గుడిసెలు గల ఊరిది. అందరూ చూస్తున్నాం కదండి. అవును. అంటే ఇలాంటి గ్రామాలని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే గొప్ప గొప్ప పట్టణాలు చేయటానికి. ఎందుకంటే దేవుని మాట వినే బిడ్డలు ఉన్నారు, దేవుని మాట ఆలకించే ప్రజలు ఉన్నారు, దేవుని ప్రార్థించే బిడ్డలు ఉన్నారు, ఎప్పుడు దేవుని మీద ఆధారపడే బ్రతకాలని ఆశించేవారు ఉన్నారు. అలాంటి వారిని నేను ఏం చేయాలనుకున్నాడు దేవుడు అంటే? ఆశీర్వదించాలి అనుకున్నాడు. ఆశీర్వదించే దేవుడు మన దేవుడు అండి. అభివృద్ధి పరిచే దేవుడు మన దేవుడు అండి. నీకు నాకు ఏమేమి కావాలో అన్నిటినీ సమకూర్చే దేవుడు, అందుబాటులోకి తీసుకొచ్చే దేవుడు మన దేవుడు. అందుకని సహోదరులారా, స్నేహితులారా, దేవుని ప్రజలారా, ఎక్కువగా దేవుణ్ణి, ఆయన మాటని తీసుకుందాం. ఈ జీవిత కాలం బట్టి కదండి, ఈ భూమి మీద బ్రతుకుచున్నంత వరకు కదా దేవుని మాట తీసుకోవాలి. అవును. ఈ లోక యాత్ర ముగించుకుంటే రేపు పరలోకములో సంతోషంగా ఉండటానికి ఉంది అవకాశం. దేవుడే మంచిగా నిన్ను తన సన్నిధితో తీసుకెళ్తా ఉంటాడు, తన మాటతో తీసుకెళ్తా ఉంటాడు, తన రాజ్యానికి నిన్ను వారసులు చేస్తూ ఉంటాడు. ఆయన ఇక్కడ అక్కడ నిన్ను ఏమండి ఉన్నవాడుగానే చూపిస్తాడు. అందుకే మనమందరం కూడా ఈ వాక్యాల మీద మనసు పెడదాం. ఇప్పుడు సొలొమోను గారు ఏమండి ఆలయంలో నిలబెట్టిన 2 స్తంభములు, పరిశుద్ధ స్థలములో నిలబడ్డ ఈ స్తంభాలు, పరిశుద్ధ స్థలములో నిలబడ్డ ఈ స్తంభాలు అంటే అది పరలోకం వచ్చు. ఆ స్తంభాలు ఎవరిని చూపిస్తున్నాడు దేవుడు అంటే? ఒక మోసేను, ఒక ఏలియాను చూపిస్తున్నాడు దేవుడు. వాళ్ళు భూమి మీద లేరు. వాళ్ళు పరిశుద్ధ స్థలములో 2 ఒలివ చెట్లులాగా, 2 స్తంభములాగా ఏమండి వారు అక్కడ నిలబడి ఉన్నారని వాక్యంలో చూపిస్తుంది బైబిల్. అందుకే మనము కూడా ఆ స్థితికి వెళ్ళక ముందు ఈ స్థితిలో ఉన్న నీవు, నేను, మనము ఇదిగో ఈ వాక్యాలన్నిటినీ కూడా ఆలోచనలో పెడదాం, మన అంతరంగంలో ముద్రించుకుందాం, దినదినము ఆ మాటల్ని స్మరించుకుందాం. ఆ మాటే నీకు నాకు మనందరికి మేలైన మాటని గ్రహించుదాం. ప్రభుట్లారా గమనిద్దాం. అందుకు చూడండి ఇంకా ఏమంటున్నాడు బైబిల్ గ్రంథములో, ఇంకా బైబిల్ గ్రంథములో ఏమని ఉంటుందో చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చెప్తున్న మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. తిమోతికి రాసిన, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా
జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలనని రాయిచున్నాడు. అవండి ఆ సంఘము, దేవునికి స్తోత్రం చెప్పండి. లేక ఈ సంఘము, దేవునికి స్తోత్రం. ఏమండి ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు అవకాశం? సంఘానికి ఇచ్చాడు. అంటే సంఘములో నువ్వు ఒక స్తంభం, సంఘములో నువ్వు ఒక స్తంభం, సంఘములో అనేక స్తంభాలు. అంటే ఏ సంఘం అనేది? జీవము గల దేవుని సంఘం. ఈ సంఘములో అనేక స్తంభాలు ఉండాలని దేవుడి నియమం. దేవుడు అందుకే మనకి ఈ వాక్యాలను రాసి పంపించాడండి. సత్యమునకు స్తంభము నువ్వు, ఏమండి నీతి గల స్తంభము నీవు, విశ్వాసుల స్తంభాలు మీరు, పరిశుద్ధత స్తంభము మీరు. పరలోక దేవునికి భూలోకములోనే పెద్ద స్తంభాలతో బిల్డింగ్ కట్టబడుతుంది. అవునా? చాలా మందిరాల్లో స్తంభాలు ఉండవు. చూసారా మీరు వెళ్ళి ఎప్పుడన్నా? ఈ మందిరంలో స్తంభాలు ఉంటాయా? ఉండవు. దానపేటలో మందిరం ఉంది. అంటే ఎగతాళి చేయడానికి కాదు, కానీ చెప్తున్న వాక్యం. దానపేటలో మందిరం ఉంది, స్తంభాలు ఉండవు. ఎందుకో మరి దేవుడు ఈ ఆలయానికి స్తంభాలు పెట్టాడు. ఇది మనుషుల ఆలోచన కాదు దేవుని బిడ్డలారా, దైవిక ఆలోచన ఇది. దేవుని యొక్క నిర్ణయము, దైవ సంకల్పము. మరి దేవుడు ఇన్ని స్తంభాలు నిలబెట్టాడంటే అర్థం ఏంటి? ఏంటి మనకు అర్థం అయ్యన్నీ కాదు కాదు కదా, కాదు. దేవుడే ఆ స్తంభములో నుండి నీకు సహాయపడుతున్నాడు. దేవుడే ఆ స్తంభములో నుండి నీకు మార్గం చూపిస్తున్నాడు. ఇప్పుడు సత్యమనే ఆ స్తంభములో నుండి నిన్ను దీవిస్తున్నాడు. నన్ను దీవిస్తున్నాడండి. ఇంత శాంతికరమైన సంఘముగా, సమాధానముతో ఉన్న సంఘముగా, అల్లరలేని సంఘముగా దేవుడు చేసుకున్నాడంటే మనం ఎంత గొప్ప ధన్యులమండి. మనం ఎంత గొప్ప ధన్యులం బాబు, చాలా చాలా గొప్ప ధన్యులం. దీన్ని మర్చిపోకూడదు. మనం దృష్టించి చూస్తున్నాం కాబట్టి నిజము, నిజము ఇది, దేవుని ఏర్పాటు ఇది. ఆ దేవుడే లేకపోతే అల్లరైపోతుంది, ఆ దేవుడే లేకపోతే గోలగోలైపోతుంది, ఆ దేవుడే లేకపోతే అంతా గలీజి గలీజి గలీజి, సమాధానం ఉండదు. మనుషులు ఉంటారు ఏమండి, పోట్లాటలు, యుద్ధాలు, భేదాలు పుట్టించుకో ఉంటారు. మరి అలా ఉంచాడా నీ సంఘంలోని? ఏం బాబు? లేదు. క్రమముగా, మర్యాదగా, సక్రమంగా ఏ చిన్న కార్యం చేసుకున్నా అది గొప్ప అభివృద్ధికి వెళ్తుంది. గొప్ప అభివృద్ధి చూపిస్తున్నాడు దేవుడు మనకి. మరి దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు బాబు అంటే ఆయనకు ఇష్టమైన స్థలముల్లో ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన స్థలము దేవాలయం. ఆరాధించే ప్రజలు, స్తుతించే జనులు కోకొలులుగా వస్తుండగా వారి మధ్యలో దేవుడు సంతోషముగా, అందుకే అంటాడు ప్రతి మనిషి కష్టార్జితము నిశ్చయముగా అనుభవిస్తారు, ఆనందంతో, సంతోషంతో. ఇప్పుడు చూడండి, సత్యమనే స్తంభం అంటే సొలొమోను గారు కట్టిన మందిరములో ఏ స్తంభాలు ఉన్నాయని చెప్పచ్చు మనం? సత్యమనే స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలు దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవుని యొక్క నామ మహిమ ఘనత కొరకు కట్టబడిన స్తంభములలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. అందుకు మనము ఆ స్తంభాలను చూస్తున్నాం. అలాగని సిమ్మెడి స్తంభాలు అనకండము. ఏ స్తంభాలు అనకూడదు? సిమ్మెడి స్తంభాలు, ఐరన్ స్తంభాలు అనొచ్చా? నో, అలా అనకూడదు. దేవుని స్తంభం అది, దేవుడు నిలిచుండే స్తంభం అది. అవండి దేవుని కొరకు ఎన్ని రకాలైన పనులు చేశారు పూర్వకాలం భక్తులు. ఉదాహరణకి యాకోబు అన్న అతను ఒక రాత్రి నిద్రపోవటానికి ఆయనకు ఒక రాయి దొరికిందంట.
అంటే ఆది కాండము 28వ అధ్యాయంలో 20 వచ్చిన కానీ చదివితే ఎన్ని ఉంటాయి అనుకోండి. అక్కడ ఆ రాయి రాత్రి అంతా తలగాడగా పెట్టుకున్నాడండి, పడుకున్నాడండి. తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత యాకోబు ఏం చేశాడంటే రాత్రంతా తలగాడగా పెట్టుకున్న రాయిని తీసి దాని స్తంభముగా నిలబెట్టాడు. ఎలా నిలబెట్టాడమా? స్తంభముగా నిలబెట్టి అంటున్నాడు, మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. అంటే దేవుని సన్నిధిలో స్తంభముగా ఉందా రాయి అంటే? పెట్టాడు యాకోబు గారు, ఒక స్తంభంగా పెట్టేశాడు ఆయన. మళ్ళా పైపించి అంటాడు ఆయన, ఇది దేవుని సన్నిధి ప్రతిష్ఠించాడు. ఏమండి, దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన స్తంభాలు విశ్వాసులే. మీరే దేవుని ఆలయముగా కట్టబడుతున్న మందిరములో రాళ్ళు మీరు స్తంభాలై దేవుని ఆరాధించే స్తంభాలు, దేవుని మహిమపరిచే స్తంభాలు. ఏమండి, దేవుని వలన నీ జీవితంలో గొప్ప కార్యములు జరగబోతున్న సమయాన్ని చూపిస్తున్నాడు దేవుడు. మనందరికీ, మనిషికి, ప్రతి ఒక్కరికి దేవాతి దేవుడు కార్యములు చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. రాబోయే కాలములో, రాబోయే దినాలలో, రాబోయే సంవత్సరాల్లో మనమందరము నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాం. ప్రభువా, నాకైతే ఒక సంవత్సరం ఇచ్చావు అని చెప్దాం. ఈ సంవత్సరం దయా కిరీటం ప్రభువా నాకు ఇచ్చావు, నేను నిరీక్షిస్తున్నా, నేను నీ వైపే చూస్తున్నాను ప్రభువా అని చెప్పండి. అప్పుడు దేవుడు నీవు ఆశించినది లేక నువ్వు అనుకోకపోవనిది కూడా నీకు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. అదండి, యాకోబు గారు నిలిపిన రాయే స్తంభం అన్నాడు, సొలొమోను కట్టిన దేవాలయం నిలిపినవే స్తంభాలు అన్నాడు కదండి. అలాగే ఆ ఆలయంలో నిలిపిన స్తంభమే సత్యం అన్నాడు కదండి. ఇలాగ అన్ని రకాలుగా మనం ఆలోచన చేస్తే అన్ని దేవుని కొరకే నిర్మాణము చేయబడ్డాయి. ఇప్పుడు ఇంకొక స్తంభం చూద్దాం, మరొక స్తంభం చూద్దాం. ఆ స్తంభాలు మరి ఎవరో ఎక్కడున్నారో చూద్దాం. ఒక్కసారి గలతీలకు రాసిన పత్రికలకు రండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం బాగా జాగ్రత్తగా చూడండి. 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి. ముందు చదవండి మీటర్ కొంచెం. అయ్యా, సున్నతి పొందిన వారికి అపొస్తలుడను పేతురు, సామర్థ్యత కలగజేసిన వాడు, అన్యజనులకు అపొస్తలులకును నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను వారు కృపను కనుగొని అందరికీ దేవునికి స్తోత్రం అపొస్తలులుగా ఉండుదమని చెప్పి తమ పాలివారొకటకు సూచనగా నాకును. బా, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి దేవుడు. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? యాకోబు, కేఫా అంటే పేతురు, మూడో వ్యక్తి యోహాను గారు. వీళ్ళు ఎవరు? వీళ్ళంటే ఒకప్పుడు నీలాగా నాలాగా చేపలు పట్టుకునేవారు. ఏమండి, చేపలు పట్టుకో జీవించేవారు. చేపలు పట్టుకునే వారిని ఎలా చూస్తుంది ఈ సమాజం అంటే కొంచెం తక్కువగా చూస్తారు. వాళ్ళేంది నీసుకొంపో అంటారు. అవునా? అంటారు. వాళ్ళకి ఏ చదువు ఉండదురా అంటారు. వాళ్ళకి నాగరికత తెలియదు వాళ్ళకి అంటారు. అవును, లోకం చేత అయితే అలా అనిపించబడతాం.
కానీ పరలోక దేవుని చేత ఏమని పడ్డారు వీళ్ళు? స్తంభములో. ఏ స్తంభములు అంటే ఇవి? అన్యజనులకు, సున్నతి పొందలేని వారికి, అందరికీ సామర్థ్యత కలిగించే గొప్ప స్తంభములు. అందరికి ఏం కలిగిస్తారు వీళ్ళు? సామర్థ్యత. అంటే దైవశక్తి. దేవుడు వీళ్ళలో ఉండి సమాజంతో మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు. పేతురు గారు ప్రసంగం చేస్తే 1000 మంది మార్పు చెందినవారు కదా. యోహాను గారు ప్రసంగం చేస్తే 1000 మంది మారారు. యాకోబు గారు దేవుని గురించి సాక్ష్యం ఇస్తే సమస్త జనులు విశ్వాసులయ్యారు. యాకోబు గారు ఒక పత్రిక రాసినప్పుడు ఆ పత్రికలో కొన్ని ఆత్మీయ సత్యాలు ఆయన చూపిస్తాడండి. అండి అది తర్వాత చదువుదాం, ముందు ఈ వాక్యం వినండి. అంటే ఇప్పుడు స్తంభాలు అనే పేరు ఎవరికి వచ్చింది చెప్పండి? స్త్రీలు. యాకోబుకి, పేతురు గారికి, యోహాను గారికి, ముగ్గురికి పేర్లు పెట్టాడు స్తంభములు. ఏమండి? ఏ స్తంభములు వీళ్ళకి పేర్లు? సువార్త ప్రకటించే స్తంభాలు, వాక్యమును ప్రకటించే స్తంభాలు. ఏమండి? అన్యజనులకు సామర్థ్యతను కలిగించే స్తంభాలు. పరిశుద్ధాత్ముడు ఈ స్తంభాల్లో ఉండి, ఏమండి ఏ స్తంభాల్లో ఉండి? పేతురు గారి స్తంభం అని, యాకోబు గారి స్తంభం అని, యోహాను గారి స్తంభం అని ఇది బైబిల్ రాసి ఉంది. ఈ స్తంభాలు దేంతో నింపబడ్డ స్తంభాలంటే, ఒకవేళ ఈ స్తంభాలు దేంతో నిలబడ్డాయని చెప్తారు? ఐరన్ ఉంది, ఏమండి గులకరాళ్ళు ఉన్నాయి, సిమెంట్ ఉంది, ఇసుక ఉంది. దాంట్లో కానీ నీళ్లు పోతే ఇదంతా ఏమైంది? గట్టి సామర్థ్యత వచ్చిందా లేదా? అలాగా. అంటే పేతురులో పరిశుద్ధాత్మ, యోహానులో పరిశుద్ధాత్మ, యాకోబులో పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే వారిని బలపరిచింది, అపోస్తులుగా నియమించింది. ఇప్పుడు వీళ్ళు అందరూ కలిసి ఏమంటే అన్యజనులకు సువార్త ప్రకటించడము, సమస్త జనులను శిష్యులుగా చేస్తున్నారు వీళ్ళు. సమస్త అన్యజనులు దేవుని వైపు తిరుగుతున్నారు. సమస్త మనుషులందరూ కూడా పరలోకపు దేవుని వైపు చూస్తున్నారు. అలాగా చూపించటానికి వీళ్ళు స్తంభములుగా నిలబడిన భక్తులు. మరి ఈరోజు నువ్వు చేపలు పట్టుకునే వ్యక్తి పేతురు కాదా? చెప్పండి. అవును. నువ్వు చేపలు పట్టుకునే వ్యక్తి యాకోబు కదా? అవును. ఏమండి? నువ్వు చేపలు పట్టిన వ్యక్తివే యోహాను కదా? అవును. ఒప్పుకోండియా? అవును. నేనే యాకోబును, నేనే యోహాను, నేనే పేతుర్ని. నా దేవుడు ఆత్మ నాలో ఉంది. నేను ఒక స్తంభం నిలబెడతాను. అది ఆలయం అయితే సత్యమైన స్తంభంగా ఉంటాను. అది మేఘమైతే దేవుళ్ళ ఒక స్తంభంగా మాట్లాడతాను. అది అగ్ని అయితే స్తంభంగా ఉండి దారి చూపిస్తాను. అందరికీ ఏం చేస్తాను? నేను దారిని చూపిస్తాను. రండి బాబు, రండి అమ్మా, రండి. ఏమ్మా చూపించాలరా. మీరు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఈ సంవత్సరం చాలామంది నశించిపోతున్నారు. గలిబిలైపోయింది వాటర్. అమ్మా అయిందా లేదా? అల్లరైపోయింది జనం అంతా. నువ్వు ఒక స్తంభంగా నిలబడు, చెప్పు వాళ్ళకి, ఏం పర్లేదు. ఆ సంగతులు ఈ సంగతులు అనుకో. వాళ్ళు నశించిపోతున్నారు. ఇప్పుడు ఆత్మ లేదు, కోల్పోయారు. ఆత్మ బలం లేదు, కోల్పోయారండి. వాళ్ళకి నువ్వే ఒక స్తంభంగా నిలబడాలి. నువ్వే నిలబడు. అమ్మా ఎందుకు ఇక్కడ బాధలు, కష్టాలు ఏంటి, ఇలాగ అల్లరేంటి, అసలు అవమానం ఏంటి, అసలు రా. సమాధానకరణ స్థలం ఒకటి ఉంది, దేవుడు ఉండే స్థలం ఒకటి ఉంది. నిన్ను అక్కడ ఆశ్రయిస్తాడు దేవుడు. మేము ఆశ్రయించబడ్డాం, మేము సమాధానపరచబడ్డాం, మేము అక్కడికి వెళ్ళి బాగున్నాం అని తప్పనిసరిగా నువ్వే స్తంభంలాగా మాట్లాడండి. ఏం పర్లేదు, ఎవరు ఏమనుకున్న బాధ లేదు. ముందు ఆత్మను రక్షించండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. ఆత్మను తీసుకురండి, వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు కష్టం చెబుతారు మీకు, వాళ్ళ బాధ చెబుతారు మీకు. అప్పుడు వాళ్ళతో నువ్వు చక్కని మాట, నువ్వు నేర్చుకున్న మాటలే కదా చెప్పు. రామ్మా, ఎందుకు ఇలా గలుబులు అయిపోతావు, ఎందుకు ఇలా కలవరపడిపోతావు, రా బాబు రండి, దేవుని సన్నిధికి రండి అని చెప్పండి. మన ఒక సహోదరుడు సముద్రపొట్టిన
నాకు చాలా మటుకు తెలుసు అనుకోండి. మరి ఒక సంఘానికి వెళ్తున్నాడు, ఆయన బాధ చెప్పాడండి, చాలా చాలా బాధ. నేను అప్పుడు ఏం చెప్పాలి ఆయనకి? నీకు ఇష్టమైతే రా అన్నాను, నీకు ఇష్టమైతే రా అన్నాను. వస్తాడో రాడో ఆయన ఇష్టం, అది చూడు ఒకసారి. ఏమండి, నిన్న ఒక ఆయన మరొక సంఘస్థుడు, సంఘంలో బాధ్యతలను ఆయనే మోసాడు కొంతకాలం. రాను 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 ఆయన మీద కొన్ని ఇబ్బందులు పెట్టి సంఘాలను వెలివేశారంట. ఆయన బాధపడుతున్నాడు. ఇలా చాలామంది ఉన్నారండి బాధల్లోని, చాలామంది ఉన్నారు కష్టంలోని. వారు మారిపోయారు, వాళ్ళు దేవుని మీదకి వెళ్ళారని కాదు, కానీ వాళ్ళకి సరైన స్థలాలు దొరకలేదు. వాళ్ళకి అది మెయిన్ ఏంటంటే, వారికి సరైన స్థలం దొరక్క చాలా బాధపడుతున్నారు. మరి చాలామంది అప్పుడప్పుడు వస్తున్నారు కదా మన దగ్గరికి, మనం పిలితే వస్తున్నారా? లేదు లేదు, దేవుని ప్రేరేపణతో వస్తున్నారు. ఆడికి వెళ్తే బాగుంటుంది, ఆడికి వెళ్ళి కాసే వాక్యం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు వాళ్ళు. అవును దేవుని బిడ్డలారా, ఇదిగో నిన్ను కూడా ఒక స్తంభంలో పెట్టాడమ్మా. ఏమండి, మొదట్లో మనం ఏం చూసాం? మేఘములో నుండి దేవుడు మాట్లాడాడని చూసామా లేదా? ఇప్పుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు అనొచ్చు? పేతురులో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు, యోహానులో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబులో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ ముగ్గురు స్తంభాలు మూల స్తంభాలండి. ఏమండి, ఆదిమ సంఘములో ఇలే సత్యానికి స్తంభాలు. ఈ స్తంభాలు నిలబడబెట్టే ఎన్ని బిల్డింగ్లను కట్టుకున్నారు ఈనాడు సమాజం, అవునా కదా? ఆ ముగ్గురు వ్యక్తులు ఆ రోజు ప్రభు కొరకు, దేవుని కొరకు నిలబడి ఆ సంఘములో, ఏమండి, ఎన్ని శోధనలు వచ్చినా బెదరలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా బెదరలేదు, ఎంతమంది ఏమి చేసినా బెదరలేదు. దేవుని కొరకు పోరాడదాం అని నిశ్చయించుకున్నారు వాళ్ళు. దేవుని కొరకు పని చేద్దాం అని వారు తెగించేశారు. దేవుని రాజ్యమును కట్టుట కొరకు మనం వెళ్ళి అన్యజనులకి స్వార్థ చెబుదాం, అన్యజనులకి స్వార్థ చెప్దామని వెళ్ళారు. వెళ్తే సువార్త చెప్తా ఉంటే ఒక్కొక్కరు విన్న వాళ్ళ హృదయాలు ఏమవుతున్నాయి? కదిలించబడుతున్నాయి. ఆలకించిన హృదయాలన్నీ కూడా మార్పు చెందుతున్నాయి. మేము కూడా వస్తాం, మేము కూడా వస్తాం, మేము కూడా వస్తామని ఏమండి వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఒకసారి ఆ వాక్యం చూద్దండి, ఒకసారి ఆ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యములు చూడండి, అపోస్తలుల కార్యములు చూడండి. పేతురు గారి ప్రసంగం చదవండి ఒకసారి. మీరు అందరూ పేతురు గారి ప్రసంగం చదవండి, అధ్యాయం చెప్పండి, మీరే త్వరగా చెప్పండి తెలిసిన వారు. పేతురు అపోస్తలుల కార్యములలో ఏమండి వారందరూ ఏం మాటలు విన్నారంట? పేతురు గారు చెప్పే ప్రసంగం విన్నారు. హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేయాలి బాబు? అయ్యా అయ్యా ఏం చేయాలి? పౌలు గారు ఏం చేయాలి? పేతురు గారు ఏం చేయాలి? అపోస్తలులందరూ మీరందరూ చెప్పాలి మాకి అని అడుగుతున్నాడు ఒక ఆయన. అడిగితే అప్పుడు పేతురు అంటాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో దేవునికి స్తోత్రం కదా. అన్ని జనులకి సువార్త చెప్పేశారు పేతురు గారు వెళ్ళి. అపోస్తలులందరూ బయలుదేరారమ్మా. మనం బయలుదేరదాం అవుదా? బయలుదేరండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. మీ తోటి వారు చాలామంది మీ గ్రామంలో ఉన్నారు. మీ తోటి వారే కదా అంతా, మనోళ్ళే కదా అంతానా. వాళ్ళు నలిగిపోతున్నారు, ఇప్పుడు కిక్కిరిసిపోయి ఉన్నారు, ఊపి రావట్లేదు వాళ్ళకి. ఏం చేయాలరా నాయనా, ఏం చేయాలని ఆయన తలగొట్టుకున్నారమ్మా అందరూ. దయించి మీరందరూ ఒక చిన్న పని చేయండి, వాళ్ళకి చెప్పండి ఒక మాట. ఎందుకమ్మా ఇలా బాధపడతావు? ఎందుకయ్యా ఇలా బాధపడతావు? ఇలా ఎంతకాలం అయ్యా ఈ గొడవలతో, ఈ తగాదలతో, అల్లలతో ఎందుకయ్యా అని చిన్న మాట చెప్పండి. రండి, సమాధానంగా ఉన్న సంఘాలు ఉన్నాయి, దేవుని ఏర్పాటు చేసిన సంఘం ఉన్నాయి, రండి రండి అని మనం చెప్పడం అది మన బాధ్యత. వాళ్ళు ఎవరో మన ఇంటికి పిలవట్లేదు కదా మనం. ఏమా ఎక్కడ పిలుస్తున్నాం? రండి దేవుని సంఘంలోనికి, రండి దేవుని దేవాలయంలోనికి రండి అని ఒక పేతురులాగా, ఒక కేపాలాగా, ఏమండి ఒక యాకోబులాగా, ఒక యోహానులాగా నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ ద్వారా కొన్ని ఆత్మలు రాబోతున్నాయి, నీ ద్వారా కొన్ని ఆత్మలు రాబోతున్నాయి. నువ్వే వారికి మార్గదర్శకురాలు,
నువ్వే వారికి మార్గం చూపించే వ్యక్తి. అంటే అప్పుడు నువ్వే మేఘములో ఉండి మాట్లాడే దేవుడువో కదా. అప్పుడు నువ్వే దేవుడిగా దేవుడు చేసేస్తాడు నిన్ను. భూలోకంలో దేవుడు ఎవరంటే నువ్వే అనుకుంటారు. అవును, అవునమ్మా, ఆ అమ్మాయి దేవుడిలాగా వచ్చింది బాబు, లేకపోతేనా అంటారు కదా, చాలాసార్లు అన్నారు కదా మాట. బాబోయ్, ఈ టైంలో ఆయన రాకపోతే ఏదో దేవుడే పంపించాడు బాబాయ్ అబ్బాయిని, ఆ బాబు దేవుడు పంపించాడు కానీ లేకపోతే చాలా చిక్కులో పడిపోదాం అంటున్నారు కదా. అంటే ఏంటి అక్కడ అర్థము? నిన్ను దేవుడిగా పెట్టాడు భూలోకంలో. దేవుడే నిన్ను ప్రదర్శించి పెట్టాడు బాబు. దేవుడే నిలబెట్టాడు. నువ్వే పని చేయాలి వెళ్ళి, నువ్వే చెప్పాలి వెళ్ళి, నువ్వే ఇంకొక వ్యక్తిని తీసుకొని రావాలి, మరొక వ్యక్తికి మార్గం చూపించాలి. రండి బాబు, మనం అందరం నడిచి వెళ్దాం, రండి 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 అని ఇలాగ అందరము ఒక్కొక్కరు పిలుచుకుంటే ఇది ఎంత సంఘం అవదా? అభివృద్ధి అవదా? పెద్దదవదా? దేవుని రాజ్యం అవదా? అవుతుంది. అందుకని దేవుని బిడ్డలారా, ఈరోజు ఉన్న వాక్యాన్ని మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో, మీ హృదయాలలో ముద్రించుకోండి. స్తంభం అనే మాట మీద మనసు పెట్టుకోండి. దేవుడు మేఘస్తంభంలో మాట్లాడాడు, అగ్ని స్తంభంలో దారి చూపించాడు నాకు. ఏమండి, సత్యం అనే స్తంభం అని పెట్టాడు ఆలయంలో. ఏమండి, అలా అలా తీసుకొచ్చి నన్నే స్తంభంగా దేవుడు చేశాడు. పేతురు నేనే, యాకోబు నేనే, యోహాను నేనే, మార్తమ్మ నేనే, మరియమ్మ నేనే. నాకే దేవుడి పేర్లు పెట్టాడు. ఆ పేర్లకు తగినట్టుగా నేను నడాలి, ఆ పేర్లకు తగినట్టుగా నేను జీవిస్తాను. ఇక్కడి నుంచి నా దేవుడు తప్ప ఇక ఏ రేఖ ఆలోచనే లేదు, ఏరొక తలంపు లేదు నాకు. నా దేవుడు, నా తండ్రి, నా రక్షకుడు నాకు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు, నాకు ఒక మంచి అభిప్రాయం కలిగించాడు. తన వాక్యం ద్వారాగా, తన మాట ద్వారాగా నాకు ఒక మంచి ఆలోచన కూడా ఇచ్చాడు. ఆ ఆలోచన బట్టి నేను 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 చేయవలసిన పని తప్పగా నేను చేస్తూ ఉంటాను. తప్పగా నా దేవుని కొరకు, నా ప్రభు కొరకు నేనే కలిగి ఉంటానని మీరందరూ అనుకోండి. మీరందరూ కూడా ఈ మాటల్ని మీ చెవిలార విన్న దాన్ని హృదయంలోకి చేర్చుకోండి. మీ హృదయంలో ఉన్న మాటని బయట ప్రపంచానికి వినిపించండి. ఆ దేవుడు గొప్ప కార్యము మీ ద్వారాగా చేసి మహిమ పొందునుగాక. ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. సాక్ష్యములు ఎవరైనా ఉంటే రండి. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులు కూడా వందనాలు. గతించిన సంవత్సరము దేవుడు మనల్ని ఎంతగానో తన రెక్కల కింద భద్రపరిచాడు. గతించిన సంవత్సరంలో బలమైన వారు, తెలివైన వారు, మంచి జ్ఞానవంతులు ఈ కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకు నిన్ను ఇంతగా ప్రేమించాడంటే, రాబోయే సంవత్సరమైనా నా బిడ్డలుగా ఉండి నాన్ని ప్రకటిస్తారు, నా కోసమే జీవిస్తారు అని మన పచ్చన బతిమాలుతున్నాడు. ఎవరైనా చెప్పగలరా? బతిమాలేవారు ఎవరో బతిమాలుతున్నారు? మన పచ్చం నుండి మన కోసం రక్తము కార్చినవాడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు. అయ్యా ఈ సంవత్సరం, అయ్యా ఒక్కో సంవత్సరం నా బిడ్డలకి ఇవ్వండి, మార్పు చెందుతారని తండ్రిని బతిమాలుతున్నాడు. అయ్యా మార్పు చెందుతారు నా బిడ్డలు, అయ్యా నీకోసమే జీవిస్తారని ఆయన తండ్రి కుడిపాసు నుండి కన్నీరుతో బతిమాలుతున్నాడు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన కన్నీరు కార్చవలసి వచ్చింది, అక్కడ ఉన్నప్పుడు కూడా మన పచ్చన కన్నీరు కార్చవలసి వస్తుంది. అయినా మనలో మార్పు రాలేదు. మార్పు కోసమే దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. మరి నన్ను కొంచెం శరీర బలహీనత అని ఇబ్బంది పడుతుంది, నన్ను ఒక దగ్గు కొంచెం శరీర బలహీనపరుస్తుంది. నా కోసం ప్రార్థించండి, మీకోసం, మీ కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తాను. మనకి బలమైన ఆయుధం ఏదైనా ఉందంటే ప్రార్థన ఒకటే క్రైస్తవుడికి. నీ పచ్చన మీరు మా కోసం ప్రార్థించాలి, నేను నీ కోసం ప్రార్థించాలి. అదే మనకి ప్రార్థన కావాలి. ప్రతి సమయంలోనూ ప్రార్థనే మమ్మల్ని నడిపిస్తుంది, ప్రార్థనలే మనల్ని బలపరుస్తుంది. అలాగే మరి నన్ను బలహీనపరుస్తానికి 2 పల్లర్లు పాడాలని ఆశ ఉంది పాట. మరి
టైం ఉంది కదా, లాస్ట్ పడదు కానీ లేకపోతే అక్కడ లాస్ట్ పడతాం కదా, కాంగ్రెస్ పడదు కానీ సాక్షాలు టైం అయిపోతుంది ఈ కార్యక్రమం. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, కూడిచ్చిన సంఘానికి నా వందనాలు. వందనాలు. అంటే ఇది నా సాక్ష్యం కాదు, ముగ్గురు సహోదరులు మన సంఘంలో ప్రార్థన చేయమని చెప్పమన్నారు, అందుకోసమని చెప్పడానికి నేను నిలబడ్డాను. మొదటగా సిరిపిల్లి అప్పారావు గారు అంటే కచ్చలరత్తి గారి పెద్ద కుమారుడు సిరిపిల్లి శ్రీను. అవునవును తెలుసు. వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి చాలా ప్రమాదంలో ఉన్నారు. అతనికి గురించి ప్రార్థన చేయమని మన సంఘానికి చెప్పమని చెప్పారు. తర్వాత మీ అందరూ తెలుసు కదా, కత్తిల రత్తి అనేవాళ్ళు కదా మా చనిపోయాడు ఆయన కొడుకు పెద్ద ఆయన సీను కొడుకు అనమాట, యాక్సిడెంట్ అయ్యింది అంటున్నాడా. తర్వాత మన ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి పలహారం పంపిస్తారు టీచర్ గారు, ఆమె పేరు శోభాదేవి టీచర్ గారు. ఓకే. ఆమె బండి మీద వెళ్తుంటే కొంచెం స్కిడ్ అయ్యి పడిపోయి కుడి చేతికి చిప్ప ఊడిపోయిందట. అయ్యో. ఆమె కూడా బలహీనంగా ఉన్నారు, గుంటూరు హాస్పిటల్లో ఉన్నారు. మరి ఆ టీచర్ గారి గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేయమని మన సంఘంలో చెప్పమని చెప్పారు. తప్పగా. తర్వాత మూడవదిగా మన కీర్తివారపాలెం సేవ చేస్తున్న రాజు పాస్టర్ గారు, విక్రాజ్ గారు, వారి కుమారుడికి వివాహము చేయాలని నిశ్చయించారట. దాని గురించి కూడా మన సంఘంలోని అందరికి సంఘానికి చెప్పి ప్రార్థన చేయమని చెప్పమన్నారు. మన అందరి గురించి ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం మీకు చెప్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. విన్నారు కదా, మొదట మాట ఎవరిది?